ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. గత పాస్ట్ 1 వీక్ నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన కొద్ది విషయాలు ఈరోజు వాక్య భాగం ద్వారా మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఈ 17-18 అధ్యాయాలు మనం చూస్తే కనుక మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని చెప్పొచ్చు. చాలా దేవుని శక్తివంతమైన పరిచర్య జరిగించిన మరి ఏలియా గారు ఆహాబు రాజు ముందుకెళ్ళి చెప్తా ఉన్నాడు, నా మాట ప్రకారంగా గాక ఈ సంవత్సరంలో వర్షమైనను మంచైనను పడదు అని 17వ అధ్యాయం 1వ వచనంలో చెప్తే 18వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని చెప్పగా, పో, గో అండ్ షో యువర్ సెల్ఫ్ టు ఆహాబ్, వెళ్ళి నువ్వు కనపరుచుకో ఆహాబుకి అని అంటే ఏలియా ఓబద్యా ద్వారా ఆహాబునే తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు వెళ్ళి రాజుకు చెప్పు, ఆహాబుకు చెప్పు, ఇక్కడ ఏలియా ఉన్నాడని చెప్పడం మనం చూస్తున్నాం. ఎంతో పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుడు వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, మనం చాలాసార్లు ఎక్కువగా దేశం కోసం ప్రార్థన చేస్తాం. దేశం కోసం ప్రార్థించే మనము దేవుని సేవకుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకు అని అంటే గనక ఈనాడు చాలామంది సేవకులం శక్తిహీనంగా, బలహీనంగా, పరిచర్లో కృంగిపోయిన వారంగా ఉన్నాం. కానీ అప్పుడు బైబిల్లో మనం చూస్తాం, మన పితరులు చాలా పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్గా, దేవుని శక్తివంతమైన వారుగా, వారి మాట ప్రకారమే వర్షం కురుస్తుంది. మరలా ప్రార్థన చేస్తేనే ఆకాశం చీల్చబడి వర్షం కృంభరించబడుతుంది. రాజు సైతం వారి దగ్గరికి వచ్చేలాగా దేవుని యొక్క శక్తిని దేవుడు ఆ దినాల్లో తన సేవకుల ద్వారా రాజులకి, అధికారులకి కనపరుస్తూ వచ్చాడు. మోషే గారు మనం చూస్తే గనక, గో అండ్ షో యువర్ సెల్ఫ్ టు ఫారో, ఫరోకి నువ్వు కనపరుచుకో. అయ్యా, ఏముందని కనపరచడానికంటే, నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నీకు తోడై ఉన్నాను అని నేను ఫరోకి నిన్ను చూపిస్తాను, నీకు కనుపరుస్తాను దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం. సో దేవుడు తన సేవకుల ద్వారా దేవుని శక్తిని, దేవుడు తన సేవకుల ద్వారా దేవుని మహిమని, దేవుడు తన సేవకుల ద్వారా తన వాగ్దానం యొక్క నెరవేర్పుని కనపరచాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. వాళ్ళని చాలా శక్తివంతమైన సేవకులుగా మనం చూస్తే వాక్యం చెప్తా ఉంది, మిమ్మల్ని ఏ కుటుంబం అయితే మిమ్మల్ని ఆహ్వానిస్తుందో, ఏ ఊరు వారైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో ఓకే, ఒకవేళ కనుక వారు రిసీవ్ చేసుకోకపోతే మీ పాదధూళి దులిపేయండి చాలు. సొదొమ గొమొర్రా పట్టణాల కంటే కూడా వారి గతి ఇంకా ఎక్కువగా ఉంటది అని దేవుడు మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. సో దయచేసి మన ప్రాంతాలు ప్రభు కొరకు సంపాదించబడాలన్న సంఘము సరైన విధంగా మనం చూస్తే నాయకుడిని బట్టే, ఆనాడు రాజులను బట్టే ప్రజలున్నారు. ఈరోజు కూడా సేవకుడిని బట్టే సంఘం, సేవకుడిని బట్టే ప్రాంతం. మన దేశంలో కూడా మరి పూర్వపు దినాల్లో రాజులు ప్రవక్తల దగ్గరికి వచ్చి నాయనా అని పిలిచినట్లుగా, అయ్యా అని, దేశానికి దిక్కు సేవకులే అన్నట్లుగా మన దినాల్లో కూడా మనం చూసినట్లుగా ప్రార్థన చేయాలి. మన దినాల్లో కూడా మనం గమనిస్తే గనక ఐగుప్తు దేశాన్ని పరిపాలించేది మరి ఫరో అయినప్పటికీ దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా మరి దాన్ని పరిపాలించడం, దాన్ని కంట్రోల్ చేయడం మనం చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించేది సౌలు అయినప్పటికీ కూడా సౌలు కాదు, దేవుని ఉద్దేశంలో సమూయేలు ఉన్నాడు, దేవుని ప్రవక్త ఉన్నాడు. ఇక్కడ కూడా ఆహాబు పరిపాలిస్తున్నప్పుడు కూడా దేవుడు మొత్తాన్ని ఏలియా ద్వారా కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా మన దేశము దేవుని సేవకుల ద్వారా మోకాళ్ళ మీద గంటల తరబడి ప్రార్థన చేసే ప్రార్థనా పరుల ద్వారా దేశము పరిపాలించబడ్డం దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. దేశం పరిపాలించడం మనం చూస్తే విశ్వాసుల సంపూర్ణత కొరకు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారం, ప్రతి వారిని క్రీస్తు సంపూర్ణంగా చేసి నిలబెట్టడం సేవకుని యొక్క బాధ్యత. సేవకుని పిలిచింది ఆ పని ప్రతి సేవకుడు చేయాలి. అప్పుడు క్రైస్తవ్యంలో నామకార్థతే ఉండదు.
పౌల్ గారు అంటున్నారు, నేను మీ అందు క్రీస్తు స్వారూప్యం మీ అందు మరలా ఏర్పడడం కొరకు నేను మరలా ప్రసవేదన పడుతున్నాను, ఆ లేబర్ పెయిన్ అనేది మరలా నేను దాని గుండా వెళ్తున్నానని చెప్పాడు. సో సేవకులు కూడా ఏదో పరిచయం చేస్తాం నామకార్థంగా ఉన్నాను కాకుండా మిక్కిలి కొంచెంలో దేవునికి నమ్మకంగా ఉండాలని, మరి మీ ప్రాంతంలో పనిచేసే సేవకులు కావచ్చు, మీ ఆత్మీయ నాయకులు కావచ్చు, దేశంలో ఉన్న సేవకులందరి కొరకు భారం తీసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.